రాష్ట్ర కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. శ్రావణ మాసంలో విస్తరణ ఉండనున్నట్లు తెలుస్తోంది. 4 పేర్లతో సీఎం రేవంత్, మరో 2 పేర్లతో మంత్రులు బట్టి, వెంకటరెడ్డి హైకమాండ్ కు లిస్ట్ ఇచ్చారు. వీరిలో ఎవరికి ఛాన్స్ లభిస్తుందన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్ర పీసీసీ కొత్త చీఫ్ నియామకం మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణపై హైకమాండ్తో సీఎం రేవంత్ ముఖ్య నేతల చర్చలు కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం 6 కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. హైకమాండ్కు 4 పేర్లతో సీఎం లిస్ట్ ఇవ్వగా మరో 2 పేర్లు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి ప్రపోజ్ చేశారు. దీంతో అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చి 4 పేర్లతో రావాలని హైకమాండ్ సూచించినట్లు సమాచారం. మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ మొదటి 2 రోజులు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. 3వ రోజు పీసీసీ చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై మంత్రులతో కలిసి పార్టీ పెద్దలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షితో పాటు పలు దఫాలుగా సమావేశమయ్యారు. కేబినెట్ విస్తరణకు హైకమాండ్ అనుమతి కోరారు రేవంత్. 6 మంత్రి పదవులకు ఇప్పుడు 4 భర్తీ చేసి మరో 2 పెండింగ్లో పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎస్టీ లంబాడీల నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మైనారిటీ కోటాలో షబీర్ అలీ పేర్లను సీఎం ప్రపోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని హైకమాండ్ కు సీఎం రేవంత్ చెప్పినట్లు సమాచారం. ప్రేమ్ సాగర్ రావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భువనగిరి ఎంపీ సీటు గెలిపించిన తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి పేరును పరిశీలించాలని కోమటిరెడ్డి హైకమాండ్ కోరినట్లు సమాచారం. పీసీసీ చీఫ్ నియామకానికి మరింత టైం పట్టే అవకాశం కనిపిస్తోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ పదవీ కాలం పూర్తవుతుంది. అయితే త్వరలో 4 రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్లను నియమించాల్సి ఉందని, వాటితో పాటే తెలంగాణకు నియమిస్తామని హైకమాండ్ స్పష్టం చేసింది. పీసీసీ చీఫ్ కి ఇప్పుడే తొందరే ఉందని కేసీ వేణుగోపాల్ చెప్పడంతో ఢిల్లీలో మక్కం వేసిన ఆశావహులు నిరాశ చెందారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో సీఎం రేవంత్ కు హైకమాండ్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ టికెట్లు త్యాగం చేసిన వారికి, 2 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వారికి, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ కు హైకమాండ్ చెప్పినట్లు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల విషయంలో ముందుకు వెళ్లాలని రేవంత్ కు కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షి సూచించినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.